కాశ్మీర్ అంటే మంచు కొండలు అంటే కాశ్మీరు. చలికాలం వచ్చిందంటే టూరిస్టులంతా లైన్లు కడుతుంటారు. ఆనకాలం ఆనశినుకులు రాలినట్టు మంచానలు పడుతుంటాయాడ. గరం కోట్లు దొడుక్కోకుండా నిమిషం సుతుండలేం. గసొంటి వాతావరణంలో ఎంజాయ్ చేయాలని బగ్గ పోయొస్తుంటారు. కానీ కాశ్మీర్ అంటే మంచు కొండలే కాదుల్లో, చూడాల్సిన శాననే ఉన్నాయి. అందులో గిదోటి గులాబీల తోట మస్తు ఉందిలే. ఎటు చూడు పబ్లికే. ఇటు నీళ్ల ఫౌంటైన్, అటు అందమైన గులాబీలు. ఫోన్లు పట్టుకొని పొట్టు ఫోటోలు దిగుడే. కాశ్మీర్ లో ఉన్న తులిప్ గార్డెన్ ఇది. 74 ఎకరాల జాగల ఆసియా ఖండంలోనే అతిపెద్ద గార్డెన్. ఏడాదికి ఒక్కపారి మాత్రమే టూరిస్టుల కోసం తెరుస్తారు. అది సుధా నెల రోజులే. పోయిన నెల 23 నాడు తెరిచి ఈ నెల 24కు బంద్ పెట్టిండ్రు. ఈ నెల రోజుల్లోనే 4.5 లక్షల మంది టూరిస్టులు వచ్చిండ్రట గార్డెన్ అందాలు చూస్తానికి. మన దేశమే కాదు, బయట దేశంకి వెళ్ళి బగ్గొస్తుంటారు. పోయినేడు 3,62,000 మంది తులిప్ గార్డెన్ చూసిపోయిండ్రట. ఈ తాపకి ఇంకో 80,000 మంది పెరిగిండ్రంటే చిన్న ముచ్చటేం కాదు. పెద్దోళ్లకు 75, చిన్నోళ్లకు 30 రూపాయలు. బయట దేశంకి వెళ్ళి వస్తే 300 రూపాయలు టికెట్. అందాజగా 100 రూపాయలు లెక్కేసుకున్న 4.5 కోట్ల ఆమ్దాని. టూరిస్టులు పెరిగి ఆమ్దాని బగ్గొచ్చినందుకు మస్తు సంబరపడుతుంది అక్కడ సర్కారు. మళ్ళా చూడాలంటే మళ్ళొచ్చే మార్చి దాకా ఆగాల్సిందే.